ఈ భూమి మీద నువ్వు ఇంకా జీవించలేవు. ఆ గిరత్త పుట్టింది ఈ మనుషులతో. అసలు ఈ స్వార్థం అనే లోకంలో నేను ఉండలేనని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు ఇష్టమైన దేవుడు నేను ప్రార్థించుకో. నేను చెప్పేది ఏంటంటే శివుడిని నీవు కావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకో, ఖచ్చితంగా తీరిపోయింది. దీన్ని ఈ భగవంతుడు తప్ప నిన్నేమో ఈ ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడు. బాధ వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడు భగవంతు నామం స్మరించుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే చాలు అష్టదరిద్రాలు పోతాయి. అష్టదరిద్రాలు మన దగ్గరికి దరిచేరు. ఇది ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, నిజాలు. మా మనిషితో కొంతవరకు అవసరం ఉన్నది. అసలు ఈ ప్రపంచంలో అవకాశవాదులే ఎక్కువ ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు ఇసుకుపోయినప్పుడు ఏంది నువ్వు ఇంకా ఏం చేయలేను, ఇంకెందుకు ఈ బతుకు అనుకున్నప్పుడు ఒక్కసారి భగవంతుని తెలుసుకో. దేవాతి దేవుడైన మహాదేవుడిని ఒక్కసారి ఓం నమ శివాయ అనుకో. ఆయన నువ్వు మనస్ఫూర్తిగా కోరుకో, అట్టే తీర్చేస్తాడు. ఆయనకి చెంబు నీళ్ళు పోతే చాలు పులకరించిపోతాడు. ఓం నమ శివాయ.